హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఈ క్లాస్లో S3 వాక్యాలు ఎలా రాయాలో చూడండి. S3 వాక్యాలకు ఏ వర్బ్ని యూజ్ చేస్తారు? ఫ్యూచర్ వర్బ్ను యూజ్ చేస్తారు కదా, ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ను యూజ్ చేస్తారు. ఈ S3 వాక్యాలు రాయాలంటే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్లో ఈ విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది కదా. ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ క్రియేట్ అవ్వాలంటే ఏం ఫార్ములా? విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 ఈక్వల్స్ టు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ ఏమవుతుంది? ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ క్రియేట్ అవ్వాలంటే ఏం ఫార్ములా? విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 వర్బ్ కదా. విల్ ప్లస్ ఈట్కు ప్రెజెంట్ వర్బ్ V1 వర్బ్ ఏమవుతుంది? ఈట్. సో విల్ ప్లస్ ఈట్ విల్ ఈట్ అవుతుంది. బ్రింగ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ ఏమవుతుంది? విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ బ్రింగ్కు ఏమవుతుంది? బ్రింగ్ అనే అవుతుంది కదా. సో విల్ ప్లస్ బ్రింగ్ విల్ బ్రింగ్ అవుతుంది. రైట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ ఏమవుతుంది? విల్ రైట్ అవుతుంది. క్రైకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ ఏమవుతుంది? విల్ క్రై అవుతుంది. లాఫ్కు విల్ లాఫ్ అవుతుంది. హ్యావ్కు విల్ హ్యావ్ అవుతుంది. ఇలా ఏ వర్బ్కైనా సరే మీరు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ను క్రియేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ విల్ ప్లస్ V1, విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ యూజ్ చేసి ఏ వర్బ్కైనా ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చును. ఈ విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ ఏ సబ్జెక్ట్కు వాడాలి అని అంటే దీన్ని కూడా ఏ సబ్జెక్ట్కైనా వాడచ్చు, అంటే ఏ పర్సన్స్కైనా వాడచ్చు. ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినా, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయినా, సెకండ్ పర్సన్ సింగులర్ అయినా, సెకండ్ పర్సన్ ప్లూరల్ అయినా, అదేవిధంగా థర్డ్ పర్సన్ సింగులర్ అయినా, థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినా సరే ఏ సబ్జెక్ట్కైనా మీరు ఈ విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ను వాడచ్చు, ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ను వాడచ్చు. అర్థమైందా లెర్నర్స్? S3 వాక్యాలు అంటే ఏమిటి అని అంటే అన్ని భవిష్యత్తులో చేసే పనులను గురించి తెలుపుతాయి ఈ S3 వాక్యాలు. భవిష్యత్తులో చేస్తాము గనకనే ఇక్కడ విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? S3 వాక్యాలు ఎలా ఉంటాయి అనేది ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఇక్కడ మెయిన్ వర్బ్ తెస్తాను అని తీసుకున్నట్టయితే బ్రింగ్, మెయిన్ వర్బ్ బ్రింగ్ తెస్తాను అని తీసుకున్నట్టయితే అది సబ్జెక్ట్ చేంజ్ చేసి ఎలా అవుతుంది, తెలుగులో మీనింగ్స్ ఎలా అవుతాయి, ఇంగ్లీష్లో వచ్చేసరికి ఎలా అవుతుంది, ఈ సబ్జెక్ట్ ఒక్కటే చేంజ్ చేస్తూ చెప్దాం. నేను భవిష్యత్తులో తెస్తాను. నేను అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. భవిష్యత్తులో అంటే ఎప్పుడైనా సరే చేస్తాను అని అర్థం కదా, అంటే ఫ్యూచర్లో చేస్తాను అని అర్థం. తెస్తాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రింగ్. భవిష్యత్తులో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ కదా. నేను అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. భవిష్యత్తులో అనేది ఫ్యూచర్ని సూచిస్తుంది. తెస్తాను అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఇది భవిష్యత్తులో చేస్తాం కాబట్టి S3 వాక్యం అవుతుంది. S3 వాక్యాలకు విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. ఇక్కడ విల్ బ్రింగ్ ఉంది కదా, విల్ డూ లేదే అని మీరు అనుకోవచ్చు. ఈ బ్రింగ్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. విల్ ప్లస్ డూ ప్లస్ బ్రింగ్ కలిపితే విల్ బ్రింగ్ అవుతుంది. భవిష్యత్ అంటేనే విల్ అని మీరు గుర్తు తెచ్చుకోవాలి. అమ్మా నేను మళ్ళీ తెస్తాలే, మేము మళ్ళీ తెస్తాంలే అని అంటూ ఉంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం మీకు యూజ్ అవుతుంది. భవిష్యత్తులోనే అని అంటే విల్ని మీరు గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది. విల్ అనే వర్డ్ని మీరు మైండ్లోకి తెచ్చుకోవాలి. ఏ వాక్యాన్ని అయినా సరే మీరు ఇంగ్లీష్లో రాయాలంటే ఏం ఫార్ములా? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏమవుతుంది? ఐ, నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? ఈ విల్ బ్రింగ్లోనే విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. విల్ డూ ప్లస్ బ్రింగ్ ఈక్వల్స్ టు విల్ బ్రింగ్ అవుతుంది. సో విల్ డూ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది? బ్రింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఆబ్జెక్ట్ లేదు, రాయట్లేదు. ఫైనల్గా ఈ వాక్యం ఐ విల్ బ్రింగ్ అవుతుంది. భవిష్యత్తు అంటేనే విల్ అనే వర్డ్ మీకు గుర్తుకు రావాలి. మళ్ళీ, తర్వాత అని అంటుంటారు కదా, అంటే అవన్నీ భవిష్యత్తులో జరిగే పనులు కాబట్టి ఈ విల్ అనే వర్డ్ మీకు గుర్తుకు రావాలి. సబ్జెక్ట్
నేను ఉన్నప్పుడు ఐ యూజ్ చేసాము. ఇప్పుడు సబ్జెక్ట్ మేము ఉన్నప్పుడు ఈ మెయిన్ వర్బ్ ఎలా ఉంటుంది అని అంటే, మేము భవిష్యత్తులో తెస్తాము. ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే తెస్తాను అని వస్తుంది. అదే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయితే తెస్తాము అని వస్తుంది. మేము భవిష్యత్తులో తెస్తాము. మేముని ఇంగ్లీష్లో ఏమంటారు? వి. తెస్తాము అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రింగ్. ఫైనల్గా ఈ వాక్యం వి విల్ బ్రింగ్ అవుతుంది. ఈ విల్ బ్రింగ్లోనే విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. విల్ డూ ప్లస్ బ్రింగ్ ఈక్వల్స్ టు విల్ బ్రింగ్ అవుతుంది. నీవు భవిష్యత్తులో తెస్తావు. నీవుని ఇంగ్లీష్లో ఏమంటారు? యూ అని అంటారు. భవిష్యత్తులో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ అని అంటారు. తెస్తావు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రింగ్ అని అంటారు. నీవు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సెకండ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఇక్కడ తెస్తావు అనే మెయిన్ వర్బ్ వస్తుంది. తెలుగులో మాత్రమే ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ ఇంగ్లీష్లో మాత్రం విల్ బ్రింగ్ అనే వస్తుంది. అర్థమైందా లర్నర్స్? తెస్తావు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రింగ్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే యూ విల్ బ్రింగ్ అవుతుంది. మీరు భవిష్యత్తులో తెస్తారు. సబ్జెక్ట్ మీరు అయినప్పుడు ఇక్కడ తెస్తారు అనే మెయిన్ వర్బ్ వస్తుంది. మీరు ఇంగ్లీష్లో ఏమంటారు? యూ. భవిష్యత్తులో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్. తెస్తారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రింగ్. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే యూ విల్ బ్రింగ్ అవుతుంది. అతడు తెస్తాడు. అతడు అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కదా. సో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు తెస్తాడు, డూ అని వస్తుంది. తెలుగులో తెస్తాడు అని అర్థం. అతడు తెస్తాడు అనే ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే హీ విల్ బ్రింగ్ అవుతుంది. సబ్జెక్ట్ ఏదైనా సరే, ఏ పర్సన్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇక్కడ విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తాము. ఆమె తెస్తుంది. ఆమెను ఇంగ్లీష్లో ఏమంటారు? షీ. తెస్తుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ బ్రింగ్. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే షీ విల్ బ్రింగ్ అవుతుంది. రాణి తర్వాత తెస్తుంది. తర్వాత, మళ్ళీ ఇవన్నీ ఫ్యూచర్కు సంబంధించినవే కాబట్టి విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. రాణి తర్వాత తెస్తుంది అనే ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే రాణి విల్ బ్రింగ్ అవుతుంది. రాణిని ఇంగ్లీష్లో ఏమంటారు? రాణి. తర్వాతని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్. తెస్తుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రింగ్. రాణి విల్ బ్రింగ్ అని అవుతుంది. టీచరు తర్వాత తెస్తుంది. టీచర్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టీచర్. తర్వాతని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్. తెస్తుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రింగ్. ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే టీచర్ విల్ బ్రింగ్ అవుతుంది. నాన్న తెస్తాడు భవిష్యత్తులో. నాన్నని ఇంగ్లీష్లో ఏమంటారు? మై ఫాదర్. తెస్తాడు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రింగ్ అవుతుంది. భవిష్యత్తులో అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే మై ఫాదర్ విల్ బ్రింగ్ అవుతుంది. వారు భవిష్యత్తులో తెస్తారు. సబ్జెక్టు వారు వచ్చినప్పుడు ఇక్కడ మెయిన్ వర్బ్ తెస్తారు అని అవుతుంది. వారు భవిష్యత్తులో తెస్తారు అనే ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే దే విల్ బ్రింగ్ అవుతుంది. దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. విల్ బ్రింగ్ అనేది ఇక్కడ విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది కాబట్టి విల్ డూ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. బ్రింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. అవి తెస్తాయి. అవిని ఇంగ్లీష్లో ఏమంటారు? దోస్. తెస్తాము అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రింగ్ అని అంటాము. దోస్ విల్ బ్రింగ్ అని అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. అర్థమైందా లర్నర్స్? నేను, హరీష్, గిరి, దేవ తెస్తాము అంటే మేమంతా ఫ్రెండ్స్, మేమంతా వెళ్ళి తెస్తాము అని అర్థం. నేను, హరీష్, గిరి, దేవ అని ఇంగ్లీష్లో ఏమంటారు? హరీష్, గిరి, దేవ అండ్ మీ అని అవుతుంది. తెస్తాము అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ బ్రింగ్. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే హరీష్, గిరి, దేవ అండ్ మీ విల్ బ్రింగ్ అవుతుంది. విల్ అంటేనే తర్వాత, మళ్ళీ, ఫ్యూచర్ని తెలుపుతుంది. ఈ ఫ్యూచర్ వర్బ్లో విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. ఈ ఫ్యూచర్ వర్బ్స్ అన్నీ S3 వాక్యాలు రాయడానికి ఉపయోగిస్తారు. S3 వాక్యాలు అంటే ఏమిటి? ఫ్యూచర్లో జరగబోయే పనులు అని అర్థం. నేను టీవీని చూస్తాను. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? టీవీని అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టీవీ. చూస్తాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ వాచ్. ఈ విల్ వాచ్ను విడదీసుకొని రాసుకుంటే ఈ విల్లో విల్ డూ దాగి ఉంటుంది. విల్ డూ ప్లస్ వాచ్. విల్ డూ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ప్లస్ వాచ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ఈక్వల్స్ టు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. విల్ ప్లస్ V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ విల్ వాచ్ టీవీ అవుతుంది. మేము సినిమా చూస్తాము. మేము ఇంగ్లీష్లో ఏమంటారు? వి. సినిమాని ఇంగ్లీష్లో ఏమంటారు? సినిమా. చూస్తాము అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ వాచ్. ప్రతిసారి ఇక్కడ భవిష్యత్తు 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 అనాల్సిన అవసరం లేదు. మేము సినిమా చూస్తాము అంటేనే అది ఫ్యూచర్లో జరుగుతుంది, తర్వాత జరుగుతుంది, మళ్ళీ జరుగుతుంది, 5 minutes తర్వాత జరుగుతుంది, లేదా 1 day తర్వాత జరుగుతుంది అని అర్థాన్ని ఇస్తుంది.
అంటే అది ఖచ్చితంగా భవిష్యత్తులోనే జరుగుతుంది అని అర్థం. మాటికి భవిష్యత్తు, ఫ్యూచర్ అని అనాల్సిన అవసరం ఉండదు. మేము సినిమా చూస్తాము అనే వాక్యం ఇంగ్లీష్లో రాస్తే వి విల్ వాచ్ సినిమా అని అవుతుంది. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, విల్ వాచ్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, సినిమా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. విల్ వాచ్లోనే విల్ డు అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. నీవు టీవీ సాయంత్రం చూస్తావు. నీవుని ఇంగ్లీష్లో ఏమంటారు? యూ. టీవీని ఇంగ్లీష్లో ఏమంటారు? టీవీ. సాయంత్రం ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ద ఈవినింగ్. చూస్తావు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ వాచ్. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే యూ విల్ వాచ్ టీవీ ఇన్ ద ఈవినింగ్ అవుతుంది. యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ వాచ్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టీవీ ఇన్ ద ఈవినింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మీరు సినిమాలు రేపు చూస్తారు. మీరు ఇంగ్లీష్లో ఏమంటారు? యూ. సినిమాలు ఇంగ్లీష్లో ఏమంటారు? మూవీస్. రేపుని ఇంగ్లీష్లో ఏమంటారు? టుమారో. చూస్తారు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ వాచ్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం యూ విల్ వాచ్ మూవీస్ టుమారో అని అవుతుంది. యూ అనేది సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. విల్ వాచ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. మూవీస్ టుమారో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అతడు టీవీ మర్నాడు చూస్తాడు. అతడుని ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. టీవీని ఇంగ్లీష్లో ఏమంటారు? టీవీ. మర్నాడు ఇంగ్లీష్లో ఏమంటారు? డే ఆఫ్టర్ టుమారో. చూస్తాడు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ వాచ్. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే హీ విల్ వాచ్ టీవీ డే ఆఫ్టర్ టుమారో అని అవుతుంది. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. విల్ వాచ్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టీవీ డే ఆఫ్టర్ టుమారో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ విల్ వాచ్లోనే విల్ డు అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. ఎప్పుడైనా సరే స్త్రీ వాక్యాలు రాయాలంటే ఫ్యూచర్ వర్బ్స్ని, ఫ్యూచర్ వర్డ్స్ని మాత్రమే మీరు యూజ్ చేయాలి. మర్నాడు, తర్వాత, రేపు లేకమన్నాడు, 2 రోజుల తర్వాత అని యూజ్ చేయాలి. S2 వాక్యాలు రాయాలంటే ఎలా అయితే పాస్ట్ వర్బ్స్ని యూజ్ చేస్తారో అదేవిధంగా S3 వాక్యాలు రాయాలన్నా కూడా ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ని, ఫ్యూచర్ వర్డ్స్ని అదేవిధంగా యూజ్ చేయాలి. అర్థమైందా లెర్నర్స్? ఆమె సినిమాలు చూస్తుంది. ఆమెను ఇంగ్లీష్లో ఏమంటారు? షీ. సినిమాలోని ఇంగ్లీష్లో ఏమంటారు? మూవీస్. చూస్తుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ వాచ్. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే షీ విల్ వాచ్ మూవీస్ అవుతుంది. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ వాచ్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. మూవీస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. విల్ వాచ్ అంటేనే ఫ్యూచర్ని సూచిస్తుంది. విల్ వాచ్లో విల్ డు అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. వారు టీవీ చూస్తారు. వారుని ఇంగ్లీష్లో ఏమంటారు? దే. టీవీని ఇంగ్లీష్లో ఏమంటారు? టీవీ. చూస్తారు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ వాచ్. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే దే విల్ వాచ్ టీవీ అవుతుంది. దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. విల్ వాచ్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టీవీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ వాక్యాన్ని R3 వాక్యంగా రన్నింగ్ ఫ్యూచర్ టెన్స్గా రాయాలంటే దే విల్ బీ వాచింగ్ టీవీ అవుతుంది. రన్నింగ్ అంటేనే ING ఫామ్ ఉండాలి కదా వర్బ్కి. సో మెయిన్ వర్బ్ అనేది ఇక్కడ INGతో ఉన్న V4 వర్బ్ని యూజ్ చేస్తారు. విల్ బీ అనేది ఇక్కడ ఫ్యూచర్ బీ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. సో R3 వాక్యం ఏమవుతుంది? దే విల్ బీ వాచింగ్ టీవీ అవుతుంది. అదే S3 వాక్యంగా చెప్పాలంటే దే విల్ వాచ్ టీవీ అవుతుంది. ఇక్కడ విల్ వాచ్ అంటే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. వాచ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఈ విల్ వాచ్లోనే విల్ డు అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. నేను భవిష్యత్తులో తింటాను. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ. భవిష్యత్తులో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్. తింటాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈట్. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ విల్ ఈట్ అవుతుంది. వాటికి భవిష్యత్తు అని చెప్పాల్సిన అవసరం లేదు. నేను తింటాను అన్నా కూడా సేమ్ మీనింగే వస్తుంది. సేమ్ ఇంగ్లీష్లో ఇదే విధంగా ఐ విల్ ఈట్ అనే వస్తుంది. మేము భవిష్యత్తులో షాపింగ్కి పోతాము. మేము ఇంగ్లీష్లో ఏమంటారు? ఈ భవిష్యత్తులో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ అని అంటారు. షాపింగ్కి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు షాపింగ్ మాల్. పోతాము అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గో అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే వీ విల్ గో టు షాపింగ్ మాల్ అవుతుంది. వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. విల్ గో అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. గోకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు షాపింగ్ మాల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ విల్ గోలో విల్ డు అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. నీవు మార్కెట్కు పోతావు. నీవు ఇంగ్లీష్లో ఏమంటారు? యూ. మార్కెట్కు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు మార్కెట్. పోతావు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ గో. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే యూ విల్ గో టు మార్కెట్ అని అవుతుంది. ఇక్కడ నీవు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ తెలుగులో పోతావు అని వచ్చింది. సో ఇక్కడ యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ గో అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు మార్కెట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మీరు గ్రౌండ్లో ఆడుతారు. మీరు ఇంగ్లీష్లో ఏమంటారు? యూ. గ్రౌండ్లో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆన్ గ్రౌండ్ అని అంటారు. ఆడుతారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ ప్లే.
ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే యూ విల్ ప్లే ఆన్ గ్రౌండ్ అవుతుంది. మీరు అనేది ఇక్కడ సెకండ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి తెలుగులో ఆడుతారు అని వచ్చింది. యూ అనేది సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. విల్ ప్లే అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది ప్లేకు. ఆన్ గ్రౌండ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అతడు ఉంటాడు, అతడుని ఇంగ్లీష్లో ఏమంటారు హీ. ఉంటాడు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు విల్ బీ. అంటే బీ ఎందుకు వచ్చింది అంటే ఉండు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు బీ అని అంటారు. విల్ అంటే ఫ్యూచర్ని తెలుపుతుంది కాబట్టి అతడు ఉంటాడు అనేదాన్ని హీ విల్ బీ అని అంటారు ఇంగ్లీష్లో. విల్ అంటేనే ఫ్యూచర్ని తెలుపుతుంది. ఆమె డబ్బులు అక్కడ పెడుతుంది. ఆమెను ఇంగ్లీష్లో ఏమంటారు షీ. డబ్బుల్ని ఇంగ్లీష్లో ఏమంటారు మనీ. అక్కడ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు దేర్. పెడుతుంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు విల్ కీప్. పెడుతుంది అంటే నెక్స్ట్ పెడుతుంది ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ విల్ అని యూజ్ చేస్తారు. సో ఈ వర్డ్ విల్ కీప్ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం షీ విల్ కీప్ మనీ దేర్ అని అవుతుంది. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ కీప్ అనేది కీప్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. మనీ దేర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. విద్యార్థులు పరిగెత్తుతారు. ఇంకా పరిగెత్తలేదు, పరిగెత్తుతారు ఫ్యూచర్లో జరుగుతుంది. సో ఇది S3 వాక్యం అవుతుంది. విద్యార్థులను ఇంగ్లీష్లో ఏమంటారు స్టూడెంట్స్. పరిగెత్తుతారు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు విల్ రన్. ఫైనల్గా ఈ వాక్యం స్టూడెంట్స్ విల్ రన్ అవుతుంది. స్టూడెంట్స్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్. విల్ రన్ అనేది రన్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. విల్ రన్లోనే విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. వారు పాలు పొద్దున తాగుతారు. వారుని ఇంగ్లీష్లో ఏమంటారు దే. పాలుని ఇంగ్లీష్లో ఏమంటారు మిల్క్. పొద్దున అని ఇంగ్లీష్లో ఏమంటారు ఇన్ ద మార్నింగ్. తాగుతారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు డ్రింక్. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే దే విల్ డ్రింక్ మిల్క్ ఇన్ ద మార్నింగ్ అవుతుంది. దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. విల్ డ్రింక్ అనేది డ్రింక్ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. మిల్క్ ఇన్ ద మార్నింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను లెటర్లు రాస్తాను తర్వాత నేను లెటర్లు రాస్తాను అని అర్థం. నేను ఇంగ్లీష్లో ఏమంటారు లెటర్లు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు లెటర్స్. రాస్తాను తర్వాత అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు విల్ రైట్. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ విల్ రైట్ లెటర్స్ అవుతుంది. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ రైట్ అనేది ఇక్కడ రైట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఈ విల్ రైట్లోనే విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. లెటర్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. శైలజ, దీప్తి, రేజ్ పార్టీకి హాజరవుతారు. వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా పార్టీకి హాజరవుతారు అని అర్థం. శైలజ, దీప్తి, రేజ్ అని ముగ్గురిని ఇంగ్లీష్లో ఏమంటారంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఎందుకంటే నేమ్స్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి. శైలజ, దీప్తి, రేజ్ అనే వస్తుంది. పార్టీకి హాజరవుతారు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు విల్ అటెండ్ ద పార్టీ అని అవుతుంది. విల్ అటెండ్ అనేది ఇక్కడ అటెండ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ద పార్టీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం శైలజ, దీప్తి, రేజ్ విల్ అటెండ్ ద పార్టీ అవుతుంది. విల్ అటెండ్ అనేది ఫ్యూచర్ని తెలుపుతుంది. S3 వాక్యాలు రాయాలంటే ఖచ్చితంగా మీరు ఈ విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ సహాయం ఖచ్చితంగా తీసుకోవాలి. అర్థమైందా లర్నర్స్? S3 వాక్యాలు రాసేటప్పుడు మీరు వర్డ్స్ని కూడా టైంని కూడా మీరు S3లోనే చెప్పాలి. అంటే ఫ్యూచర్కు సంబంధించిన వర్డ్స్ని మాత్రమే మీరు యూస్ చేయాలి. టైం చెప్పేటప్పుడు కూడా ఫ్యూచర్కు సంబంధించింది చెప్పాలి. చివరగా జరిగింది, ముందు జరిగింది, 2 రోజుల కిందట జరిగింది అని చెప్పకూడదు. 2 రోజుల తర్వాత జరుగుతుంది, మళ్ళీ జరుగుతుంది అంటే ఫ్యూచర్లోనే జరిగేటివి చెప్పాలి. పాస్ట్లో జరిగినవి చెప్పాలంటే S2 వాక్యాలు అంటారు. S2 వర్డ్స్ని మీరు S2 వాక్యాలు రాసేటప్పుడు యూజ్ చేయాలి. అర్థమైందా లర్నర్స్? విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్లోనే అది ఏ వర్బ్కైనా సరే ఖచ్చితంగా ఉంటుంది. Thank you so much for watching this video. Please do subscribe to Learn with Nandu channel for more videos. Thank you.